ఇవాళ ఈ రెండు కథనాలను చూస్తే ఏమర్థమవుతుంది తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ? రెండు కథనాలు కూడా ముఖ్యమంత్రి మొన్న 1వ తారీఖు నాడు పోయి ఎవరి కాళ్ళు ముక్కొచ్చిండో అక్కడనే వచ్చినాయి. తెలంగాణ ముఖ్యమంత్రి పరువు తీసి, ఆ పదవి యొక్క పరువు తీసి దిగజారే కేవలం నీ దొంగతనాలన్నిటిని దాచిపెడతారు రాయకుండా అని చెప్పి నీ బాస్ ఆర్డర్ల మేరకు పోయి ఎవరి కాళ్ళు మొక్కి ఎవరిని సంతృప్తి పరిచి వచ్చినవో ఆ రెండిట్లనే వచ్చినాయి అని అంటే ఈ మంత్రులు ఎవరో అర్థం చేసుకోవాలి. ఉన్నాయి మంత్రులు పైకి ఏం మాట్లాడినా పక్కన చెప్తున్నారు ఇదంతా ముఖ్యమైన ఆఫీస్ నుంచి వచ్చింది మాకెరికే, ఇదంతా ముఖ్యమైన ఆఫీస్ కుట్రే మాకెరికే అని మాట్లాడుతున్నారు చాలా స్పష్టంగా. కనబడుతుంది. పాత కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు వరుసగా మా మంత్రుల మీదనే ఎందుకు జరుగుతుంది ఇది. శ్రీధర్ బాబు పాత కాంగ్రెస్, పొన్నం ప్రభాకర్ పాత కాంగ్రెస్, వెంకటరెడ్డి పాత కాంగ్రెస్, బట్టి విక్రమార్క పాత కాంగ్రెస్, వరుసగా పాత కాంగ్రెస్ మంత్రుల మీదనే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఏం జరగబోతుంది రేపు భవిష్యత్తు? చాలా స్పష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి టు మోడీ వయా బాబు, వయా బాబు. ఇలా ఖమ్మంలో కనబడ్డది నీ భాగవతం. చాలా స్పష్టంగా తెలుగుదేశం జెండాలు పెట్టుకొని నీ కాంగ్రెస్ సభలో ఏమని విజ్ఞప్తి చేస్తాడు? తెలుగుదేశంని ఖతం చేసిన కేసీఆర్ను పాత్ర పెట్టాలి. బిడ్డా రేవంత్, నీ బాబు చంద్రబాబు ఇట్నే ప్రగల్భాలు పలికి పత్తా లేకుండా పోయింది తెలంగాణ నుంచి. తెలంగాణలో పాత్ర పెట్టిన ప్రజలు నీ బాబును, నీ పార్టీని. ఇట్లనే ప్రగల్భాలు పలికిండు. ఎక్కడుంటుంది తెలంగాణ? మగల పుట్టింది పువ్వలబోతుంది. ఇట్లే అహంకారంతోనే నీ లెక్కనే అవాళ నేను ఇక్కడ ఉన్న రాష్ట్రంలో పైన కూడా నా ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఏమున్నది? కేసీఆర్ గింత బక్కపలసినోడు, జేబులో రూపాయి లేదు, ఒంటి మీద చిటికాడు కండలేదు, ఉత్తనే ఉఫ్ఫని ఉత్తా కలలుగా అన్నాడు నీ బాబు. కానీ ఇలా నువ్వే చెప్తున్నావు నీ మాటలతోనే. పాతాళ లోకంలో పాత్ర వేసినారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. కేసీఆర్ రాజకీయంగా ఎదుర్కొన్నాడు చంద్రబాబుని, పాలసీలతో ఎదుర్కొన్నాడు. ఇలాంటి చెత్తవాగుడు వాగలే. నేను పాత్ర పెడతాను ఎప్పుడు అనలే. రాజకీయంగా నీ చంద్రబాబు విధానాలు ఆయన పాత్ర వేసినాయి. తెలంగాణ చేసిన ద్రోహానికి